ఏపీ ఎంసెట్ 2024కు సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడీకి సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్లో చాలామంది డౌట్ పడుతుంది ఏంటంటే పిహెచ్బి అండ్ అలాగే పీడిబి అంటే ఏంటి. మెయిన్గా చెక్ చేసుకునే టైంలో ఎస్ఎఫ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది, దాని అర్థం ఏంటి, మెయిన్గా వేరే కాలేజీకి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి ఉండే తేడా ఏంటి అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియోలో లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పీడిబి అంటే ఫార్మడీ. దీని అర్థమంటూ ఇదే. పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పీడిబి అంటే ఫార్మడీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ మెయిన్గా బ్రాంచ్ కోడ్ దగ్గర ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఫార్మడీ అండ్ అలాగే బీ ఫార్మసీ మనకి ఇలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీరు కట్ ఆఫ్ చెక్ చేసుకునే ముందు. అండ్ అలాగే కట్ ఆఫ్ చెక్ చేసుకునే టైంలో ఇక్కడ ప్రైవేటు ఎస్ఎఫ్ ఉంటుంది. ఇక్కడ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్ అని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మెయిన్గా మనకి ఈ ప్రైవేట్ కాలేజీలకి అండ్ అలాగే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్కి ఉండే తేడా ఏంటంటే, మామూలుగా ప్రైవేట్ యూనివర్సిటీ అనుకోండి, మనకి గవర్నమెంట్ ద్వారా ఫండ్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే వస్తూ ఉంటాయి నార్మల్ ప్రైవేట్ యూనివర్సిటీకి. అదే సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్లో గవర్నమెంట్ నుండి ఎటువంటి ఫండ్ అయితే రాదన్నమాట. గ్రాంట్స్ కూడా మనకైతే రావు. ఓన్లీ కాలేజెస్ చూసుకుంటుంది అన్నమాట. అందుకే కొంచెం హై ఫీజు అయితే ఉంటుంది. వేరే కాలేజీతో వేరే ప్రైవేట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజీలు కొంచెం ఎక్కువ ఫీజు అయితే ఉంటుందన్నమాట వేరే యూనివర్సిటీలో కంపేర్ చేసుకుంటే. ఒకసారి చూద్దాం. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ ఎస్ఎఫ్ ఉంది కదా, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజు మనకి కాకినాడలో అయితే ఉంది. మనకి ఫీజు వచ్చేసరికి 45,000 అన్నమాట. మనకి ఈ విధంగా ఫీజులో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజ్లో. కాకపోతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ అయితే రావు, అదొకటే మైనస్. మిగతా అంతా సేమ్ అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి కామెంట్ అయితే చేయండి.